वेङ्कटाद्रिसमं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोः श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। సర్వదేవదేవీ స్వరూపాయ శ్రీరామకృష్ణాయ నమః. పుదిపట్ల శ్రీరామకృష్ణ సేవా సమాజం వారు సమర్పిస్తున్న ధారావాహిక కార్యక్రమం శ్రీరామకృష్ణ కర్ణామృతాన్లో మనము 9 భాగాలని 9 వీడియోలని పూర్తి చేసుకున్నాం. ఇది 10వ భాగము, 10వ వీడియో. ఇప్పటి వరకు మనము 35 శ్లోకాలను చెప్పుకున్నాము. ఇప్పుడు 36వ శ్లోకం నుంచి చెప్పుకోబోతున్నాం. ఒట్టూరి బాలభట్ గారు ఈ అద్భుతమైన భక్తిరస సంభరితమైనటువంటి ఈ కావ్యాన్ని, ఈ పుస్తకాన్ని, ఈ గ్రంథాన్ని ఎంత అద్భుతంగా రచించారో చెప్పలేమండి. అయితే ఈ మొత్తం శ్లోకాలను అన్నింటినీ కూడా ఆయన 10 భాగాలుగా, 10 అధ్యాయాలుగా, సర్గలుగా విడగొట్టుకున్నారు. ఈ 280 శ్లోకాల్లో ఈ సర్గలో 41 శ్లోకాలు ఉన్నాయి. ఇది మనము పూర్తి చేసుకోబోతున్నాము. ఆత్మీయులారా, శ్రద్ధాళువులైన భక్త కుటుంబ సభ్యులారా, అందరికీ నమస్కారం. ఇక మనం శ్లోకంలోకి వెళ్తున్నాం. అద్వైతాద్ర్యవతారిణీ స్వరసతః ప్రేమాబ్ది సంగామినీ భక్తి జ్ఞానజుషాం తృషా ప్రశమనీ తాపత్రయోన్మూలినీ ఆత్మారామ నిషేచినీ భగవతీ ధర్మద్రు సంపోషిణీ కాచిత్ బ్రహ్మసుధా నది ప్రవహతి బ్రహ్మాండ సంజీవిని ఆత్మారామ నిషేచిని భగవతి ధర్మద్రు సంపోషిణి కాచిత్ బ్రహ్మసుధా నది ప్రవహతి బ్రహ్మాండ సంజీవిని. ఈ శ్లోకంలో రామకృష్ణుల వారిని ఒక బ్రహ్మానంద అమృతప్రాయమైనటువంటి ఒక నదితో పోలుస్తున్నారు. అది ఎక్కడ పుట్టింది, ఎలా ప్రవహిస్తోంది, దానివల్ల మనకు ప్రయోజనం ఏమిటి అన్నది అద్భుతంగా వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో. అద్వైతం అనే కొండ మీద జన్మించినది, స్వభావతః ప్రేమ సముద్రంలో కలిసేది, భక్తి జ్ఞాన మార్గములను ఆచరించేవారి దప్పిక తీర్చేది, తాపత్రయాలను నిర్మూలించేది, ఆత్మ అన్న పూతోటను తడిపేది, సదా ధర్మవృక్షాన్ని పోషించేది అయిన ఒకానొక బ్రహ్మానంద అమృతపు నది ప్రవహిస్తోంది. అది ఈ బ్రహ్మాండానికే సంజీవని, మృత్యువు నుండి రక్షిస్తుంది. అబ్బా, ఎన్ని దివ్య గుణాలు, ఎన్ని దివ్య లక్షణాలు చెప్పారండి ఈ శ్లోకంలో. చూడండి, అద్వైతం అనే కొండ మీద జన్మించిందంట. అది ఈ దివ్యము బ్రహ్మానందప్రదాయకము అయినటువంటి ఒకానొక సంజీవని అయినటువంటి నది ప్రవాహం. గురుదేవులు బోధించిందంతా అద్వైతం కదా. అద్వైతము చిట్ట చివరిది. ఆ భావన, ఆ స్థితి, సాధనలన్నీ పరిపూర్ణమైన తర్వాత అది సిద్ధిస్తుంది అని గురుదేవులు ఒక చోట చెప్తారు. అయితే ఈ నది అలా జన్మించింది, ప్రవహిస్తూ వస్తుంది. ఎక్కడ కలుస్తుంది? అది ప్రేమ అన్న సముద్రంలో కలుస్తుందంటండి. భక్తి జ్ఞాన మార్గాలను ఆచరించే వాళ్ళకంతా దప్పి తీరుస్తోంది, తాపత్రయాలను నిర్మూలిస్తున్నది, ఆత్మ అన్న పూదోటని తడుపుతుందంట. అది ఎంత అద్భుతం! సదా ధర్మవృక్షాన్ని పోషిస్తున్నదంట ఈ నది. బ్రహ్మాండానికే సంజీవని చెప్తున్నారు. చూడండి, అసలు ఎంత గొప్ప భావన. మృత్యువు నుండి రక్షిస్తుంది, బ్రహ్మాండానికే సంజీవని. నిజమే కదా. గురుదేవులు జన్మ, గురుదేవుల సాధన, గురుదేవుల తపస్సు, గురుదేవుల ద్వారా తపశ్శక్తి ప్రవహించడము, ప్రసరించడము,
ఎంత అద్భుతమైన విషయము ఇవన్నీ మనకి ఈ శ్లోకంలో స్ఫురింపజేస్తున్నారు. గురుదేవుల్ని ఇక్కడ బ్రహ్మానంద అమృత నది అని పోలుస్తున్నారన్నమాట. అలాగే ఇక్కడ తర్వాత మనం వెళ్ళవలసింది ఆర్డర్ ప్రకారం అయితే 37కి వెళ్ళాలండి. కాకపోతే 37, 39 రెండు శ్లోకాలలో కూడా ఒక చక్కటి భావము పాదాలు గోర్ల గురించి, ఆ గోర్ల నుంచి వెలువడేటువంటి దివ్య కాంతుల గురించి అద్భుతంగా వర్ణిస్తారన్నమాట. ఇంచుమించు ఆ రెండు శ్లోకాలు ఒక్కలాగున్నాయి, 37, 39. కాబట్టి మనం ఇప్పుడు 38 చెప్పేసుకొని 37, 39 చెప్పుకుందాం. 38 కూడా చాలా అద్భుతంగా ఉంది, చూడండి. హే సర్వాత్మక, హే జగత్రయ గురో, హే రామకృష్ణ ప్రభో, హే చంద్రాత్మజ, హే గదాధర విభో, హే శారదా వల్లభ, శుద్ధ ప్రేమ ఘనస్య యోగ జలదే ధర్మాత్మనో బ్రహ్మణో మూఢోహం మనుజాకృతే స్తవ కథం కారం బ్రువే వైభవం. దీని భావము: హే సర్వాత్మక, హే జగత్రయ గురు, హే రామకృష్ణ ప్రభు, హే చంద్రమణి తనయుడా, హే గదాధర విభూ, హే శారదా వల్లభ, శుద్ధ ప్రేమ మేఘమై, యోగ జలధివై, ధర్మాత్ముడవై, బ్రహ్మానివై, మనుష్య రూపాన్ని దాల్చిన నీ వైభవాన్ని మూఢుడిని అయినా నేనేమి పలుకగలను? ఇంత గొప్పగా 280 శ్లోకాలు రాసినటువంటి ఈ మహాపండితుడు, గొప్ప కవి, గొప్ప భావుకుడు, మహా ఉపాసనా సిద్ధుడు ఎంత వినయంగా చెప్తున్నాడో చూడండి. నీ వైభవాన్ని మూఢుడినైనా నేనేమి పలుకగలను. ఇది మనము ఈ లక్షణాన్ని మనము అన్నమాచార్యులలో చూస్తాము, జగద్గురు ఆదిశంకరాచార్యుల వారిలో కూడా చూస్తాము. పురుషోత్తముడు వీవు పురుషాధముడను నేను అంటాడు కదా అన్నమయ్య. ఒక నైత్యానుసంధానం అంటారు ఇది భక్తిలో, పెద్దలు చెప్తారు. ఈ వినయం అన్నది తప్పనిసరిగా ప్రతి ఒక్కరి దగ్గర మనము గమనిస్తామండి. అలాగా ఈ శ్లోకంలోని భావం. ఇప్పుడు మనం వెళ్ళేటువంటి రెండు శ్లోకాల్లో ఒక పరమాద్భుతమైనటువంటి భావన మనకి కనిపిస్తుంది. ఆ రెండు శ్లోకాలు మనము ఒక్కసారి చెప్పుకుందాం. 37వ శ్లోకం: కాలే భావిని రామకృష్ణ చరణ క్షుణ్ణేన ధర్మాత్మనా తత్సంశుద్ధ నఖేందు బింబ కిరణైర్విద్యోతితేనాధ్వనా పుణ్యేయం భారతావనిర్యది చరేత్యుక్త్వే తరాన్ కాపధాం స్తర్హ్యాస్య స్థిరనష్టపూర్వమహిమా భూయో నివర్తిష్యతే పుణ్యేయం భారతావనిర్యది చరేత్యుక్త్వే తరాన్ కాపథాం స్తర్హ్యాస్య స్థిరనష్టపూర్వమహిమా భూయో నివర్తిష్యతే. ఈ భరతభూమి అన్యములైన దుష్ట మార్గాలను వీడి శ్రీరామకృష్ణుల పాదస్పర్శచే పవిత్రమై ఆయన కాలి గోళ్ల నుంచి వెలువడిన చంద్రకాంతిలో వెలిగిన ధర్మ మార్గాన్ని అనుసరిస్తే చిరకాలంగా తాను కోల్పోయిన ప్రాచీన వైభవాన్ని తిరిగి పొందుతుంది. 39వ శ్లోకానికి వెళ్తున్నాం. రెండు శ్లోకాలకి కలిపి వ్యాఖ్యానం ఒక్కసారిగా చెప్పుకుందాం. త్వన్నర్మాలపితం వివేచనవతాం వేదాంతవాక్యాయతే త్వత్పాదాబ్జ నఖస్తమో గుణజుషాం సన్మార్గదీపాయతే త్వద్వ్యాలోకకళా ప్రతప్తమనసాం గంగాభిషేకాయతే త్వల్లీలాహసితం పిపాసితదృశం పీయూషపానాయతే త్వద్వ్యాలోకకళా ప్రతప్తమనసాం గంగాభిషేకాయతే త్వల్లీలాహసితం పిపాసితదృశం పీయూషపానాయతే.
స్వామి రామకృష్ణ ప్రభో, నీ యథాలాప సంభాషణలు వివేకవంతు. ఇది 39. ముందు మనము ఈ 37 39 భావం చెప్పుకొని తర్వాత రెండింటికి చేసుకుందామండి. నీ యథాలాప సంభాషణలు వివేకవంతులకు వేదాంత వాక్యాలై భాషిస్తున్నాయి. నీ పాదపద్మముల గోటికాంతులు తమోగుణపూర్ణులైన వారికి సన్మార్గాన్ని చూపించే దీపాలవుతున్నాయి. నీ క్రీగంట చూపులే సంసార తప్త మనస్కులైన వారికి గంగా స్నానాలవుతున్నాయి. నీ లీలామృతం మందహాసాలు దప్పికగొన్న వారికి అమృతపానం అవుతున్నాయి. ఎంత గొప్పగా చెప్పారో చూడండి ఈ 2 శ్లోకాల యొక్క భావాలని. ఆత్మీయులారా, ఈ మొదటి శ్లోకంలో అంటే 37లో ఈ 2 శ్లోకాలలో ప్రధానంగా శ్రీరామకృష్ణుల యొక్క పవిత్ర పాదపద్మముల కాలి గోర్ల నుంచి వెలువడుతున్నటువంటి ఆ చంద్రకాంతి, ఆ గోటి యొక్క కాంతుల్ని గురించి అద్భుతంగా చెప్తున్నారండి. ఇది ఎంత గొప్ప భావం అంటే మనకి అపూర్వమైనటువంటి ఒక లలితా సహస్రనామాల్లో ఒక నామం కనిపిస్తుంది చూడండి. నఖ దీధితి సంచన్న నమజ్జన తమోగుణ. 44వ నామం. నఖ దీధితి సంచన్న నమజ్జన తమోగుణ. అమ్మ కాలి గోర్ల నుంచి వెలువడుతున్నటువంటి ఆ దివ్య కాంతి ప్రసారము తల వంచి శిరసు వంచి నమస్కరించిన వారి యొక్క అజ్ఞానాన్ని, అంధకారాన్ని, తమోగుణాన్ని పటాపంచలు చేస్తున్నది ఆ నఖదీదితి. ఆ గోర్ల కాంతి వైభవం అంత అద్భుతంగా ఉంది అని మనము అమ్మ పరంగా లలితా సహస్రనామాల్లో ఒక చక్కటి అద్భుతమైన దివ్యమైన నామం మనకి కనిపిస్తుంది. అదేవిధంగా ఎన్నో చోట్ల భగవంతుడి యొక్క పాద పద్మాల గురించి, తర్వాత ఆ పాద పద్మముల యొక్క గోర్ల గురించి కూడా వర్ణిస్తారండి. అలాంటి భావమే ఇక్కడ మనము భాగవతంలో ఒక అపూర్వమైనటువంటి పద్యంలో చూద్దాం చూడండి. ఇది పోతన భాగవతంలో 10వ స్కంధంలో పూర్వభాగం 769వ పద్యం. అపూర్వమైనటువంటి అనుభూతిని కలిగిస్తుంది మనకు ఈ పద్యం. ఆత్మీయులారా, కర్ణావతంసిత కర్ణికార ప్రభ గండభాగద్యుతి గడలు కొలుప భువనమోహనమైన భ్రూ విలాసంబుతో వామభాగా నతవదనమొప్ప అపసవ్యకర మృదులాంగుళి చాతురి షడ్జధ్వనికి మర్మసరణి జూప డాకాలి మీద అడ్డము సాచి నిల్పిన పద నఖద్యుతి భూమి ప్రబ్బి కొనగా మౌళి పింఛము కంఠదామమును మెరయ విలసిత గ్రామముగనొక్క వేణువందు బ్రహ్మగాంధర్వ గీతంబు పరగజేసే చతుర నటమూర్తి గోపాల చక్రవర్తి విలసిత గ్రామముగనొక్క వేణువందు బ్రహ్మగాంధర్వ గీతంబు పరగజేసే చతుర నటమూర్తి గోపాల చక్రవర్తి. భాగవతంలో ఉన్న అపూర్వమైనటువంటి ఆణిముత్యాల లాంటి పద్యాల్లో ఇది కూడా ఒక పద్యం. ఇది స్వామి వయ్యారంగా నించున్నాడండి. ఎలా నించున్నాడో తెలుసా? డాకాలి మీద అడ్డము సాచి నిల్చుకున్నాడు. అంటే ఎడమ కాలి మీదకి పైన నుంచి తీసుకెళ్ళి కుడి కాలిని అలా పెట్టి పాదం ఇలా వంచి నిల్చున్నాడు. సాధారణంగా ఆయన భంగిమ మనం గమనిస్తాం కదా, ఇలాగే ఉంటుంది. అలా నిల్చున్నప్పుడు ఎలా ఉన్నాడా స్వామి అంటే, కర్ణావతంసిత కర్ణికార ప్రభ అంటే అక్కడ చెవుల్లో ఆయన కొండగోగు పూలు అంటారండి, అవి తురుముకున్నాడు. స్వామి స్నేహితులతో కలిసి గోపబాలకులతో అలా విహరిస్తూ ఉన్నాడు తండ్రి. ఆ గోపబాలకులది ఏమి భాగ్యము, ఏమి అదృష్టమని దేవతలంతా అసూయపడతారు కదా.
అటువంటి బాలకులలో ఒక్కడు కదా మన రాఖాల్ మహారాజు బ్రహ్మానంద స్వామి. అందుకే ఆయన అంత అపూర్వమైన ఆధ్యాత్మిక శక్తి సంపన్నులై విరాజిల్లారు. మన రామకృష్ణ మఠానికి మొట్టమొదటి అధ్యక్షులయ్యారు తండ్రి. అబ్బా, అలాగే వెళుతూ ఉంటే కృష్ణ కృష్ణ ఇదిగో ఈ పూలు పెట్టుకో అని ప్రేమగా తెచ్చిచ్చారంట స్నేహితులు ఈ గోపబాలురు. అవి అలాగే అని చెప్పి చెవులు తురుముకున్నాడంట స్వామి. అది ఆ కాంతి ఈ చెక్కిళ్ళు గండభాగం అంటే చెక్కిళ్ళలో ప్రతిఫలిస్తోంది, ఆ నునుపైన చెక్కిళ్ళలో. అలాగా భువనమోహనమైన భ్రూవిలాసంబుతో వామభాగ నతవదన మొప్ప, ఎడమ వైపుకి కొంచెం వంగింది, ముఖం వంగింది, కనుబొమ్మలు కొద్దిగా ముడివేశాడంట. భువనమోహనమైన భ్రూవిలాసంబుతో. ఎందుకు? ఆయన చాలా గంభీరమైనటువంటి ఒక భావంలో మునిగి ఉన్నాడు. వామభాగ నతవదనమొప్ప అపసవ్యకర మృదులాంగుళి చాతురి. ఏమండి, కుడి చేతి కోమలమైన ఆ వ్రేళ్ల నైపుణ్యం ఎలా ఉందంటే షడ్జస్వరానికి ధ్వని రహస్యాలు నేర్పిస్తోందంటండి. అలాగా ఉన్నటువంటి స్వామి, అబ్బా ఎంత దివ్యమైనటువంటి అపూర్వమైన స్వామి మూర్తిని మనకి గోచరింపజేస్తారో చూడండి ఆత్మీయులారా. ఈ వర్ణనలో, ఈ పద్యంలో పోతనమాత్యుడు ఆ అపూర్వమైనటువంటి భావాన్ని మనకి చూపిస్తున్నాడు, స్వామి స్వరూపాన్ని చూపిస్తున్నాడు. ఆ కాలి గోర్ల కదా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది. డాకాలి మీద అడ్డము సాచి నిలిపిన పద నఖద్యుతి భూమి ప్రబ్బికొనగా. ఏమి భావం అండి, ఏమి భావం! భూమి అంతా కూడా ఈ కాలి వేళ్ల గోర్ల నుంచి వచ్చే కాంతులతో ప్రకాశవంతమైపోయిందంటండి. స్వామి పాదాలు సామాన్యమా? ఆ పాదాలకున్న వ్రేలి గోళ్ళు అపూర్వమైనటువంటివి కదా, సామాన్యమైనవే. ఆహా, ఆ దివ్య కాంతితో భూమి అంతా కూడా అపూర్వమైన తేజస్సుతో నిండిపోయింది, వెలిగిపోయింది, ప్రకాశిస్తోంది. అబ్బా, ఏమి భావం అది! కందుకూరి శివానందమూర్తి గారని చాలా గొప్పవారు. వారు శ్రీకృష్ణుడి మీద ఇచ్చినటువంటి ఉపన్యాసాలన్నింటినీ కూడా ఒక పుస్తక రూపంలో చదివాను నేను. అద్భుతమైన పుస్తకం. దాంట్లో ఈ డాకాలి మీద అడ్డము సాచి నిలపడం అంటే ఈ కాలి మీద, మోకాలి మీద ఈ కాలు ఇలా తీసుకొచ్చి కేవలం భూమికి బొటనవేలు మాత్రం ఆనించి కుడికాలు ఇలా నిలబడ్డంలో వెనకల ఉన్నటువంటి అపూర్వమైన రహస్యాన్ని చెప్తారండి. ఆయన ఎడమ పాదము భూమి మీద పెట్టడం వల్ల మనకి ఈ పంచభూత తత్వాలతో అన్నిటితో ఈ భౌతిక ప్రపంచంతో ఉన్నటువంటి ఒక బాంధవ్యాలు విడదీయలేనటువంటి మోహము, బంధము దీన్ని చెప్తోంది. దీంట్లోంచి బయటపడి మనము ఈ కుడికాలు ఇలా సాచి కేవలం ఒక్క వేలు గోరు అలా తగులుతోంది భూమికి. అబ్బా, ఎంత అపూర్వమైన భావమో చూడండి. దీని నుంచి ఈ మనకి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు చేసేటువంటి మనల్ని మైమరిపించేటువంటి మోహజాలంలోంచి బయటపడి ఎప్పుడైతే భగవంతుడికి శరణాగతులు అవుతామో, ఆ తత్వాన్ని తెలుసుకుంటామో, పట్టుకుంటామో, అప్పుడు అపూర్వమైనటువంటి ఆ భగవత్ తత్వంలో మనము లయించిపోతాము, భగవంతుడు అనుగ్రహం లభిస్తుంది అని చెప్పి ఈ ముద్రలు ఇలా తెలియజేస్తాయి. ఈ పాదాల ముద్రల్ని, ఈ పాదాల భంగిమని ఇలాగే ధ్యానిస్తే వచ్చేటువంటి ఒక సిద్ధి, ఒక దర్శనము ఇంకా అద్భుతంగా ఉంటుందని ఆ మహాత్ములు చెప్తారండి. అటువంటి ఆ పాదముల యొక్క నఖద్యుతి గురించి ఈ పద్యంలో మనకి అపూర్వంగా దర్శింపజేశారు భాగవతంలో పోతన గారు. ఇలాగే కాలి వేళ్ల గోర్ల గురించి అపూర్వంగా మనకి ఇంకొక చోట కనిపిస్తుంది. అది మనకి దివ్యమైన గ్రంథము శ్రీకృష్ణ కర్ణామృతంలో లీలాసుకుడు రచించినటువంటి ఈ అపూర్వమైన భక్తిరస సంభరితమైన దివ్య గ్రంథంలో 95వ శ్లోకంలో ఒక అద్భుతమైన భావన చూడండి. వదనేందు వినిర్జిత శశి దశధా దేవ పదం ప్రపద్యతే అధికాం శ్రియమశ్నుతే తరాం తవ కారుణ్య విజృంభితం కియత్. అంటే ఇక్కడ ఏమిటంటే చంద్రుడు ఆకాశంలో ఉన్నాడంట, పూర్ణచంద్రుడు. ఎందుకు అందరూ ఈ గోకులంలో కృష్ణుడిని ఇంత సుందరాంగుడు, ఇంత ముగ్ధ మనోహర సౌందర్యంతో అలరారుతున్నాడు, అందరినీ మోహింపజేస్తున్నాడు అంటున్నారే, ఏమిటి ఈయన అపూర్వమైన సౌందర్యం అని చూడడానికి వచ్చాడంట.
వచ్చి కృష్ణ భగవానుడి యొక్క వదన చంద్రుణ్ణి చూసి, ఆ కృష్ణచంద్రుణ్ణి చూసి సిగ్గుతో చితికిపోయి కాళ్ళ దగ్గర పడిపోయాడంటండి. కాళ్ళ దగ్గర పడిపోతే, సరేలే నువ్వు అక్కడే ఉండు, నీకు చక్కటి స్థానం ఇస్తున్నాను అని ఆ కాంతులన్నింటినీ 10 గోర్లుగా ఉండిపోమన్నాడంట. అంటే ఆ చల్లని నిర్మలమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి చంద్రతత్వము, చంద్రకిరణాలంటే అమృతతత్వం కదా, అది అమృతాన్ని కలిగించేటువంటిది కదా. చంద్రుడి నామాలలో కూడా మనకు ద్విభోజనాయ నమః అని వస్తుంది. అంటే ద్విజులంటే దేవతలకి భోజనాలు ఆ కిరణాల్లోంచి వెళ్తాయని కదండి మనకి శాస్త్రం చెప్తోంది. అటువంటి అపూర్వమైన భావం మనకి ఇక్కడ లీలాసుకుడు కూడా చెప్తున్నాడు. కృష్ణ భగవానుడి యొక్క కాలి గోర్ల కాంతి అటువంటి చంద్రకిరణాలని ప్రసరింపజేస్తోంది అన్నటువంటి భావాన్ని మనకి చెప్తున్నాడు. ఎంత అద్భుతమో చూడండి అసలు ఇవన్నీ కలుపుకుంటే మనకి. అలాగా ఈ కాలి గోర్ల వేళ్ళ గురించి అపూర్వమైన భావనలన్నీ మనకి ఎన్నో చోట్ల కనిపిస్తున్నాయి. ఇక పాదాల గురించి అయితే చెప్పాల్సిన పనే లేదండి, ఇంకా ఎంతసేపు అయినా చెప్పుకోవచ్చు పాదాల గురించి. మనకి జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు, శంకర భగవత్పాదుల వారు విష్ణు షట్పది స్తోత్రంలో చాలా దివ్యమైనటువంటి భావాన్ని చూపిస్తారు మనకి. దివ్యధుని మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవ భయ ఖేదచ్చిదే వందే. ఇక్కడ శ్రీ మహావిష్ణు పాదపద్మాలు, ఆకాశగంగా మకరందాలు, సుగంధ వైభవయుక్త సచ్చిదానందాలు, సంసార భయ దుఃఖ వినాశకాలు, అట్టి పాదాలకి నమస్కరిస్తున్నాను అంటారండి ఈ స్తోత్రంలో. ఎంత చక్కటి భావన, ఎంత అపూర్వమైనటువంటి భక్తి భావన కదా. అలాగా ఈ మొత్తానికి మనకి ఈ బాలభట్టాత్రి గారు ఏం చెప్తున్నారు, ఆ కాలి గోళ్ల నుంచి వెలువడిన చంద్రకాంతిలో వెలిగిన ధర్మ మార్గాన్ని అనుసరిస్తే ఈ భారతదేశం మొత్తం కూడా కోల్పోయినటువంటి ప్రాచీన వైభవాన్నంతా తిరిగి పొందుతుంది అని చెప్తున్నాడు. స్వామీజీ పరితపించిపోయింది, ఆయన దర్శించింది ఒకప్పుడు అపూర్వమైనటువంటి దేదీప్యమానమైన శాస్త్ర విజ్ఞానంతో, కళా సంస్కృతులతో, వైభవమైన సనాతన ధార్మిక తేజస్సుతో వెలిగినటువంటి అపూర్వమైన భారతదేశ ప్రతిష్టని, ఆ గొప్పతనాన్ని చూశాడు ఆయన. ఇటువైపు అప్పటి రోజుల్లో దారుణంగా బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో కునారిల్లిపోతున్నటువంటి భారతదేశాన్ని చూశాడు. తర్వాత భవిష్యత్తులో నా తల్లి, నా భరతమాత తిరిగి అదే విధమైనటువంటి వైభవాన్ని పొంది తీరుతుంది. ఆహా, బ్రహ్మాండమైన స్వర్ణమయమైన రత్న ఖచ్చితమైనటువంటి సింహాసనం మీద ఆ తల్లి మళ్ళీ అసినురాలవుతుంది. భారతదేశం ఆ పునర్వైభవాన్ని, తేజస్సుని తిరిగి పొంది తీరుతుంది అని కదా ఆయన ఒక ఆశ్వాసన, ఒక నమ్మకాన్ని, ఒక ప్రగాఢమైనటువంటి దర్శనాన్ని కూడా మనకందరికీ చూపించారు, కలిగించారు. మరి ఎక్కడి నుంచి వస్తుంది అందరికీ ఇది రావాలంటే? ఇదిగో ఈ మహాత్ముడు మన రామకృష్ణుల వారు విశ్వ కుండలినినే జాగృతం చేశాడు కదా ఆయన. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రామకృష్ణ మఠాల ద్వారా వెలువడుతున్న ఆధ్యాత్మిక శక్తి, ఆ ప్రబోధము, ఆ చైతన్యము సామాన్యమైనవే ఆత్మీయులారా. చూడండి, స్వామీజీ మన రామకృష్ణ వారి యొక్క మొట్టమొదటి దేవాలయాన్ని ప్రతిష్టాపనం చేసిన తర్వాత, ఆహా, ధర్మక్షేత్రం ప్రతిష్టాపితమైనది. ఇక్కడ నుంచి వెలువడే సామరస్య ప్రకాశపు వెల్లువ ప్రపంచం మొత్తాన్ని ముంచివేస్తుందని కదా అంటారండి. ఆ వాక్యాలు చదవండి ఒక్కసారి, ఎంత అపూర్వం అనిపిస్తుంది. కాబట్టి ఈయనని పట్టుకుంటే చాలు, ఈయన కాలి వేలి గోరులోంచి వచ్చేటువంటి కాంతి అని మనం అనుసరిస్తే చాలు, యావత్ భారతదేశ సంస్కృతి కూడా తిరిగి ఆ పునర్వైభవాన్ని పొందుతుంది అని మనము ఇక్కడ గ్రహించవచ్చు. దానినే అంత అపూర్వంగా చెప్తున్నారన్నమాట. ఆ ధర్మ మార్గాన్ని అనుసరిస్తే చాలు, అన్యములైన దుష్ట మార్గాలన్నింటినీ వీడి కదా. ఇక్కడ మనం ఎన్నో రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వెళుతున్నటువంటి భౌతిక లాలసలు, విపరీతమైనటువంటి మోహాలు, వాంఛలు, చుట్టూ మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి ప్రపంచ వాణిజ్య సంస్కృతి,
మొత్తం అంతా కూడా మన ఇళ్ళల్లోకి వచ్చేసి మనల్ని అవి కొనండి ఇవి కొనండి అని మనల్ని ఊపి పడేస్తూ ఉంటాయి కదా. మరి అటువంటి ఆకర్షణల్లోంచి, ఆ మాయాజాలంలోంచి, ఆ వలయంలోంచి మనం బయట రావాలంటే మనకి దిక్కు దారి దీపము అన్నీ కూడా రామకృష్ణుల వారి యొక్క కాలి గోర్ల నుంచి వెలువడే ఆ దివ్య కాంతి మాత్రమే కదా. ఇంతకంటే ఏముందండి. అలాగా మనం ఇంకొక శ్లోకంలో కూడా స్వామి మీరు మాట్లాడుతుంటే చాలా సర్వసాధారణమైన సంభాషణ మాట్లాడుతున్నట్లు ఉంటుంది, కానీ అందులోంచి వివేచించి చూస్తే, ఆలోచిస్తే, లోతుగా విచారిస్తే అవన్నీ కూడా వేదాంత వాక్యాలై భాషిస్తున్నాయి అంటండి. నిజమే కదూ. అందుకే కదూ రామకృష్ణ మనకి కథామృతము ఎంత ఒక అపూర్వమైనటువంటి మనకి భగవద్గీతతో సమానమైనదని కదా చెప్తాం మనము. ఎందుకని అందులో మొత్తము సంభాషణలన్నీ కూడా పొందుపరచబడ్డాయి. మిగతా అన్నీ కూడా బ్రహ్మానంద స్వామి వీళ్ళందరూ కూడా ఆ ఉపదేశాలని, సంభాషణలని అన్నింటినీ కూడా పొందుపరిచారు ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా. అవన్నీ కూడా ఏదో సాధారణంగా మాట్లాడినట్లే అనిపిస్తుంది, కానీ అవన్నీ వేదాంత సత్యాలను తెలియజేస్తున్నాయి అని చెప్తున్నారు. అలాగే నీ పాదపద్మాల గోటి కాంతులు ఇది 39వ శ్లోకానికి వ్యాఖ్యానం చెప్పుకుంటున్నాం ఆత్మీయులారా. సన్మార్గాన్ని చూపించే దీపాలు అవుతున్నాయంటండి. అంతకంటే ఏం కావాలి? నీ క్రీగంటి చూపులు సంసార తప్త మనస్కులైన వారికి గంగా స్నానాలు అవుతున్నాయంట. అద్భుతమైనటువంటి భావన. ఎన్నో పరితపిస్తూ ఉంటాం కదా మనము ఈ తాపాలతో, త్రివిధమైనటువంటి తాపాలతో. అటువంటి మనస్కులైన వాళ్ళకి గంగా స్నానంలో చేసినంతటువంటి పుణ్యము, హాయి, శాంతి, మనశ్శాంతి అన్నీ లభిస్తున్నాయి అని చెప్తున్నారు. నీ లీలామృత మందహాసాలు దప్పికగొన్న వారికి అమృతపానం అవుతున్నాయి. ఇది నిజంగా ఒక్కసారి గురుదేవుల యొక్క ఆ అపూర్వమైనటువంటి మందహాసం మనం చూడగలిగింది. ఇప్పుడు మనం అందరము ధ్యానం చేసుకొని ప్రార్థన చేసి ఆరాధించేటువంటి ఆ మూర్తిలో ఉన్నటువంటి మందహాసం కదండి. అదొక్కటి చాలదు ఆ మందహాసం, ఆ దివ్య దర్హాసం. అబ్బా, అది ఏమి దర్హాసము, అది ఏమి అరమోడ్పు స్థితి, ఆ కనులు. అసలు ఎక్కడో ఒక సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపాన్ని నిరంతరం దర్శించి పునీతమైపోయినటువంటి ఆ దృక్కులు. అబ్బా, ఆ దరహాసం ప్రయత్నించి చూసినా కూడా మనం అలా మొహం పెట్టలేమండి బాబు. ఖచ్చితంగా అంత దివ్యమైనది, అలౌకికమైనటువంటిది ఆ మందహాసం. ఆ మందహాసం గురించి చెప్తున్నారు. ఈ విధంగా గురుదేవుల యొక్క ఆ గోటి కాంతులు, ఆ మాటలు, ఆ మందహాసము ఇవన్నీ మనల్ని కూడా పునీతుల్ని చెయ్యాలి, ధన్యుల్ని చెయ్యాలి. ఇంకొక తమాషా విషయం ఏమంటే తర్వాత వచ్చేటువంటి 2 శ్లోకాలు కూడా ఆత్మీయులరా మనమందరము ఎంత పుణ్యం చేసుకున్నామో, ఎంత ధన్యాత్ములమో చెప్తున్నారు ఈ 2 శ్లోకాలలో. చూడండి అది ఎలా చెప్తున్నారంటే, అస్పృష్టం ప్రకృతైర్గుణైర్ అనుపమం సూక్ష్మం విమూఢాత్మనామస్పష్టం సువివేకినాం తు విశదం సచ్చిత్ ప్రమోదాత్మకం సర్వోపప్లవశూన్యం ఏకం అపరిచ్ఛిన్నం మహావైభవం పూర్ణం బ్రహ్మ భజంతి ధన్యపురుషాః శ్రీరామకృష్ణాహ్వయం. సర్వోపప్లవశూన్యం ఏకం అపరిచ్ఛిన్నం మహావైభవం పూర్ణం బ్రహ్మ భజంతి ధన్యపురుషాః శ్రీరామకృష్ణాహ్వయం. ఈ చివరి 2 శ్లోకాల్లో కూడా ఎవరో కొద్దిమంది మాత్రమే ఈ రామకృష్ణ వారిని పట్టుకుంటున్నారు అనేది భలే గొప్పగా చెప్తారు. చూడండి ఏమిటంటే ఈ భావం, ఈ శ్లోకానికి భావం, ప్రాకృతికములైన త్రిగుణాలచే స్పృశించబడనిది. ఏమిటి? పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమని కదా అందరూ చెప్తారు. మనము నమ్మేది, విశ్వసించేది సత్యమైనటువంటిది కదా.
అనుపమానమైనదంట, సూక్ష్మమైనది, మూఢాత్ములకు అస్పష్టమైనది, వివేకవంతులకు స్పష్టంగా గోచరించేది, సచ్చిదానంద స్వరూపమైనది, వినాశనము వికారము లేనిది, ఏకమాత్రమైనది, అపరిచ్ఛిన్నమైనది, మహావైభవోపేతమైనటువంటి పూర్ణ బ్రహ్మమును ధన్యపురుషులు శ్రీరామకృష్ణుడు అన్న పేరుతో భజిస్తున్నారు. అబ్బాబ్బా, ఎంత పూర్వమండి! ఇక్కడ పూర్ణ పరబ్రహ్మస్వరూపం యొక్క లక్షణాలన్నీ చెప్తున్నారేమిటి? వికారం లేనిది, ఏకమాత్రమైనది, త్రిగుణాలచే స్పృశించబడనిది, ఇవన్నీ చెప్తూ ఆ వైభవోపేతమైనటువంటి ఆ పూర్ణ పరబ్రహ్మము ఇదిగో ఇక్కడ శ్రీరామకృష్ణుడు అనే పేరుతో కొద్దిమంది ధన్య పురుషులు ఆయనని ఆ పేరుతో భజిస్తున్నారు అంట. ఎంత గొప్పగా చెప్పాడో! కొద్దిమంది మాత్రము ఆ ధన్య పురుషులు మాత్రమే ఆయనని అలా గుర్తించి భజిస్తున్నారు. ఇదే భావము ఈ పక్క శ్లోకంలో 41 ఈ సర్గకి ఇది చివరి శ్లోకము. ఈ సర్గని ఈ మహానుభావుడు ఈ ఒట్టూరు బాలభట్టాత్రి గారు ఏం పేరు పెట్టారంటే శ్రీరామకృష్ణుల మహద్వైభవం. భలే పేరండి. ఆ మహద్వైభవాన్నంతా కూడా ఈ 41 శ్లోకాల్లో గుదిగుచ్చి మనకి అందించారు. కళ్యాణానాం సుధాంబోనిధి ఉపనిషదాముజ్వల చిత్రభానుం నానాధర్మద్రుమాణాం నవఘనమఖిల శ్రేయసాం కామధేనుం యోగీంద్రాణాం సమాధిం ప్రణయిజనదృశాం సచ్చిదానందచంద్రం శాంతం శ్రీరామకృష్ణం బహుషు నృషు మహాభాగ్యవంతో భజంతే యోగీంద్రాణాం సమాధిం ప్రణయిజనదృశాం సచ్చిదానందచంద్రం శాంతం శ్రీరామకృష్ణం బహుషు నృషు మహాభాగ్యవంతో భజంతే. శుభములకు విధి అయిన నిధి అయిన అమృత సముద్రం, సర్వశుభాలకి నిధి లాంటిదైనటువంటి ఒక అమృత సముద్రము, ఉపనిషత్తులను వెలిగించేటువంటి ఉజ్వల భాస్కరుడు, వివిధ మత ధర్మ వృక్షాలను పోషించే నీలి మేఘము, వివిధమైనటువంటి సమస్త మత ధర్మాలు అనే వృక్షాలను పోషిస్తోంది. ఇది ఏమిటి? ఈ నీలిమేఘం, రామకృష్ణులు అనేటువంటి నీలిమేఘం, సకల శ్రేయస్సులు కురిపించే కామధేనువు. కల్పతరువు ఆయనే, కామధేనువు ఆయనే, యోగీంద్రులు కోరుకునే తురీయ సమాధి అనుభవము, ప్రేమ భక్తుల కన్నులు వెలిగించే సచ్చిదానంద చంద్రము, శాంత స్వరూపుడు అయిన శ్రీరామకృష్ణుడిని కోట్లాది జనులలో కొద్దిమంది భాగ్యవంతులు మాత్రమే భజిస్తున్నారు. అబ్బా, అటువంటి భాగ్యవంతులైన మీకందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నానండి. ఆహా, ఏం అపూర్వంగా ఉంది ఇది. ఈ శ్లోకము శుభాలకు నిధి అంట ఆయన, అమృత సముద్రం, ఉపనిషత్తులను వెలిగించే ఉజ్వల భాస్కరుడు. ఒకసారి కమలేశ్వరానంద స్వామీజీ శివానంద స్వామీజీతోనో ఎవరితోనో అంటాడండి, స్వామి మీతో పాటు ఉపనిషత్తులని అధ్యయనం చేయాలని ఉంది అని అంటే, మా దగ్గర కొద్ది రోజులు ఉండి మా జీవితాలని చూడవయ్యా, నీకు ఉపనిషత్తులో బోధపడుతుంది. సాక్షాత్తు సజీవ ఉపనిషత్ వ్యాఖ్యానాలు కదా శిష్యులందరూ కూడా. చిన్న విషయమా అండి? తురియానంద స్వామి ఒకసారి ఈ పర్యటనలు చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా చేతిలో రూపాయి లేకుండా భగవంతుడి మీద భారం వేసి ఎన్ని రకాలుగా తీర్థయాత్రలు చేశారు, దేశాటనాలు చేశారు, పుణ్యక్షేత్రాలను దర్శించారు, మహాతపస్సులు చేశారు. ఎంత అపూర్వమైన విషయం అది. తురియానంద స్వామి శ్రీనగర్ దగ్గర ఘర్వాల్ అనే చోట ఇలాగా ఉంటూ అధ్యయనము, జపము, ధ్యానము, తపస్సు దీంట్లో మునిగిపోయారు కొద్ది రోజుల పాటు, సుదీర్ఘకాలం మునిగిపోతే అక్కడ ఆయన చెప్తారు, మహానుభావుడు
నేను అక్కడ 9 ఉపనిషత్తులని అధ్యయనం చేశాను. ఒక్కొక్క శ్లోకం మీద 3 రోజులు ధ్యానం చేసేవాడిని. నాకు ఎంతో శాంతి లభించింది. అక్కడ ఆయనకి ధరించడానికి వస్త్రం కూడా లేకుండా శ్మశానంలో గాలికి కొట్టుకుని వచ్చిన ఒకానొక చిన్న పీలికని కౌపీనంలాగా ధరించి ఉన్నారంట ఒక చోట, ఒక గుడిసెలో, గుహలో. అలా చేశారండి సాధన. అబ్బా, ఏమి అపూర్వమైనటువంటి శిష్యులు! ఇటువంటి శిష్యులకి గురువు అయినటువంటి ఆ తండ్రి, ఆ పూర్ణ పరబ్రహ్మ స్వరూపము, ఆ జగత్ కుండలినీ శక్తిని మేల్కొల్పిన మహాసాధకుడు. అబ్బా, ఎంత అద్భుతమైన విషయం ఇది! అట్లాగా గురుదేవుల యొక్క మహద్వైభవాన్నంతటినీ మనము ఈ 41 శ్లోకాల ద్వారా కొద్దో గొప్ప ఒడిసి పట్టుకున్నాము. ఆత్మీయులారా, భక్తులారా, మనల్నందరినీ మూర్తిత్రయము దీవించుగాక, మన సాధనలో పురోగమించేటట్లు చేయుగాక. జై శ్రీరామకృష్ణ, జై శారదామాత, జై స్వామి వివేకానంద.